ఫార్ములా ఈ కార్ రేస్ మళ్లీ తెర మీదకు వచ్చింది. కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న ఏసీబీ అధికారులు రియాక్ట్ అయ్యారు. ఇంతకాలం అంతర్గతంగా విచారణ చేసిన ఏసీబీ ఈ కార్ రేస్ కేసులో అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరైన కేటీఆర్ నుంచి కొంత సమాచారం రాబట్టింది ఏసీబీ. ఇక తదుపరి కార్యాచరణకు ఏసీబీ రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ A1 కాగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి A3గా ఉన్నారు. గతంలో ఏసీబీ ముందుకు వెళ్లిన A2, A3లు పలు విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ ఆదేశాలను పాటించామంటూ ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక వీరి స్టేట్మెంట్ ఆధారంగా అప్పుడు మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల చెల్లింపులో ఏకపక్షంగా వ్యవహరించారని ఏసీబీ విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. ఇక ఏసీబీ మొదటి నుంచి భావిస్తున్నట్లుగా ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా కూడా నిర్ధారణకు వచ్చినట్లు టాక్. ఇక కార్ రేస్కు స్పాన్సర్గా వ్యవహరించిన నెక్స్ట్ జెన్, దాని అనుబంధ సంస్థ ఇతర విధానాల ద్వారా బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చినట్లుగా తెలుస్తోంది. ఇలా పలు విధాలుగా సమాచారం సేకరించిన ఏసీబీ కేటీఆర్పై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతకాలం సైలెంట్గా ఉన్న అధికారులు ఇప్పుడే ఎందుకు మళ్లీ ఓపెన్ చేశారు అంటే కొన్ని ఘటనలు బయటకు వస్తున్నాయి. ఈ మధ్య రాష్ట్రంలో యూరియా కష్టాలపై బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్న వాదన ఉంది. దానికి తోడు నిన్న Group 1పై హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో కేటీఆర్ను కార్ రేస్ కేసులో మళ్లీ విచారించడమో ప్రాసిక్యూషన్ చేయడమో చేస్తే హైలైట్ అవుతుందన్న భావన ప్రభుత్వంలో ఉన్నట్లు కనిపిస్తోంది. దానికి తోడు Group 1పై హైకోర్టు తీర్పుతో ఎదురైన పరిస్థితులను డైవర్ట్ చేయడానికే ఫార్ములా కేసును బయటకు తీశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి టైంలో ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతి అవసరం. ఇప్పుడు గవర్నర్ అనుమతిస్తారా? ఇస్తే ఎలా ఉంటుంది? ఇవ్వకపోతే ఏసీబీ ఏం చేస్తుంది? ప్రభుత్వ పరంగా ఏం చేస్తుంది? ఇలాంటి టెన్షన్ టైంలోనే కేటీఆర్ కేసును లైట్గా తీసుకుంటున్నారా అనే టాక్ జోరుగా సాగుతోంది. రైట్, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మళ్ళీ ఈ కార్ రేసును తెర మీదకి తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో పోయిన సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు రోజు 563 పోస్టులకు టీజీపీఎస్సీ తరఫున నోటిఫికేషన్ వస్తే మే అండ్ జూన్ నెలలలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబర్లో జరిగినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్చిలో ఈ రిజల్ట్స్ కూడా రావడం జరిగినాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఇక ఆ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇక ఇవాళ రేపో పోస్టింగ్ల కోసం ఎదురుస్తున్నటువంటి క్రమంలో హైకోర్టు రీవాల్యుయేషన్ కండక్ట్ చేయాలి, దీంట్లో అవకతవకలు జరిగాయంటూ వెళ్ళినటువంటి పిటిషన్ కి రీవాల్యుయేషన్ చేయాలని చెప్పడం, లేదంటే ఎగ్జామ్స్ ని మళ్ళీ పూర్తిగా కండక్ట్ చేయాలని ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికే కాదు విద్యార్థి లోకానికి కూడా చాలా ఇంతకాలం నుంచి ఎదురుస్తున్నటువంటి విద్యార్థులకు చాలా పెద్ద ఎఫెక్ట్ జరిగిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం దీనిపైన ఏం రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ గానే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అనూహ్యంగా కేటీఆర్ ఈ రేసు తెరపైకి వచ్చింది. సో గతంలో కూడా ఈ రేసు సంబంధించి ఇప్పటికే 3 సార్లు విచారణ పిలిస్తే కేటీఆర్ 2 సార్లు విచారణకు హాజరయ్యారు. ఒకటే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ, ఇది పూర్తిగా అసలు అసంబద్ధమైనటువంటి కేసు. నేనే 46 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల చేయించింది నేనే, నా మాట చెప్తేనే అధికారులు విడుదల చేయడం జరిగింది. అందులో ప్రతి రూపాయి ఇక్కడ నుంచి ఈ రూపాయి ఇక్కడ నుంచి ఆ బ్యాంక్ అకౌంట్ పోయింది, ఎక్కడిదక్కడ లెక్క ఉంది. లెక్కున్న తర్వాత దీంట్లో అవినీతి ఎక్కడ జరిగింది, ఇది కేసు ఎందుకు అవుతుంది అంటూ దీని ఒక లొటపీస్ కేసు అంటూ కూడా కేటీఆర్ పదే చెప్తూనే ఉన్నారు. బట్ Group 1 ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయాలన్నటువంటి తీర్పు తర్వాత ఇమీడియట్ గా ఈ కార్ రేస్ ను తెరపైకి తీసుకొచ్చేసరికి ఖచ్చితంగా ఇది Group 1 నుంచి డైవర్ట్ చేయడానికి, అభ్యర్థుల్ని డైవర్ట్ చేయడానికి, అంటే ప్రతిపక్షాలకు డైవర్ట్ చేయడానికి మళ్ళొకటి ఈ కార్ రేస్ ని తీసుకొచ్చింది ప్రభుత్వం అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ కారు అసలు ఏం జరిగింది అంటే తెలంగాణ బ్రాండ్ పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి మాత్రమే ఈ కార్ రేస్ ను తీసుకొచ్చాం, తెలంగాణలో కండక్ట్ చేసాం అన్నది అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. అంటే ఒక్కసారి స్వామి మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు, తర్వాత నరసింహ గౌడ్ గారు అట్లాగే సతీష్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందుబాటులో వచ్చారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ కార్ రేసు మళ్ళీ తెరపైకి వచ్చింది అంటే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వస్తుందా, లేదంటే దాన్ని చట్ట ప్రకారమే నడుస్తుందా విచారణ?
కొద్ది రోజులు మౌనంగా ఉంటారు, కొద్ది రోజులు మళ్ళీ ఈ కార్ రేస్ అంటారు, ఒక హడావుడ్ స్టార్ట్ అవుతా ఉంటుంది. బట్ దీని వెనకాల గ్రూప్ 1 ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయాలంటూ ఇచ్చినటువంటి తీర్పు విద్యార్థి లోకం మొత్తం కూడా ఇక ఇవ్వాలో రేపో ఉద్యోగాలు జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా సంచలనంగా మారింది. ఎట్లా చూడొచ్చు ఈ 2 అంశాలు? అంటే శ్రీకాంత్ ఒకవైపు ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా వివరించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదన్నా పెద్ద ఇష్యూ రాష్ట్రంలో బ్లోఅవుట్ కాగానే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక అంశాన్ని తెరపై తీసుకొచ్చి పక్కదారి పట్టించే విధంగా ఉందన్నది కూడా పొలిటికల్గా జరుగుతున్నటువంటి పొలిటికల్ సర్కిల్ జరుగుతున్న చర్చ. నిన్న ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో గ్రూప్ 1 రద్దుకు సంబంధించిన విషయంలో గ్రూప్ 1 సంబంధించినటువంటి పునఃమూల్యాంకనం చేయాలి, మళ్ళీ వారికి సంబంధించినటువంటి వీలు కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఒక్కసారిగా రాష్ట్ర హైకోర్టు నుంచి తీర్పు రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి ఒకవైపు దీనికి సంబంధించి ఒకవైపు ఛార్జ్షీట్ దాఖలు చేయాలి, ఒకవైపు దీనికి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఏదైతే విచారణకు సంబంధించిన ముందుకు వెళ్ళిందో దీంతో ఒక్కసారిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎజెండాగా తీసుకొని దీన్ని ఎత్తుగడగా వాడుతుంది అనేది కూడా అందరూ కూడా భావిస్తున్నారు. గతంలో కూడా అనేక సమస్యలు తెరపైకి వచ్చినప్పుడు కూడా ఇప్పటికే 3 సార్లు కేటీఆర్ని ఏసీబీ కార్యాలయానికి పిలిచారు. ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక రాష్ట్రంలో పెద్ద సమస్యను ఎత్తుకొని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యాచరణతో ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి అంశం తెరపై తీసుకొచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పొలిటికల్ ఎజెండాను పక్కదారి పట్టించి ఈ రాజకీయంగా ఒకవైపు వీరి మీద కేసుల్ని తెరపై తీసుకొచ్చి అటాక్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా ఒకవైపు మనం జర్నలిజం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం మనకు అర్థమవుతుంది. కామన్ టైంలో వస్తే కనుక కామన్గా ఇచ్చారని మనం చెప్పి అనుకోవచ్చు. కానీ ఒకవైపు ఇదే రోజు హైకోర్టు నుంచి తీర్పు రావడం, ఒకవైపు ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఒకవైపు ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం బిజీగా ఉండడం, సీఎం ఇక్కడ లేడు కాబట్టి సీఎం సంబంధం లేకుండా వచ్చిందని చెప్పి బయట చెప్పుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాంగ్రెస్ నాయకులు వారు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఎటాక్ చేసుకోవచ్చు. ఒకవైపు కేటీఆర్ మాత్రం ఏకంగా ఇలాంటి కేసు లొట్టపీస్ కేసు అని ఆయన ఒకవైపు పరుష పదజాలంతో మాట్లాడినప్పటికీ కూడా తాను లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమే, దేశంలో ఏ నాయకుడు కూడా ఇలాంటి ఓపెన్ ఛాలెంజ్ చేయలేదు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే తన పైన లై డిటెక్టర్ టెస్ట్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఓపెన్ సవాల్ చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఒకవైపు జరుగుతున్న పరిణామాల్లో గత ఈ ఫార్ములా ఈరేస్ కేసు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఒకవైపు చేతులు మారాయి, దీనికి సంబంధించి ఒక ఫెమా నిబంధనలు ఒకవైపు వీళ్ళు ఉల్లంఘించారు, ఒకవైపు హెచ్ఎండిఏ నుంచి వెళ్ళినటువంటి డబ్బులన్నీ కూడా ఒక ఫెమా నిబంధనలకు సంబంధించి పాటించకుండానే నేరుగానే ఒకవైపు ఏదైతే ఫార్ములా ఈ కంపెనీకి లండన్కి బదిలీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు నష్టం జరిగింది, ఇందులో కొంత చేతులు మారాయి, ఇందుకు సంబంధించి కిట్ ప్రోకో జరిగింది. వీరికి ఆ తర్వాత వీరికి ఎలక్షన్ బాండ్ల రూపంలో వీరికి వాళ్ళు నిధులు సమకూర్చారనేది కూడా ఇందులో ఏసీబీ చెప్పదలుచుకున్న విషయం. దీన్నే ఇప్పుడు ఒకవైపు ప్రాసిక్యూట్ చేయడం కోసం ఇప్పుడు దీనికి సంబంధించిన ఛార్జ్షీట్ వేయాలంటే మళ్ళీ ప్రభుత్వం నుంచి దీన్ని మరోవైపు మరి ఇది తదుపరి ఎంక్వైరీ కొనసాగిస్తారా, గవర్నర్ సంబంధించి పర్మిషన్ తీసుకొని తదుపరికి సంబంధించి ఒక ఛార్జ్షీట్ వేసి ఒకవైపు దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణకు ముందుకు వెళ్తారా చూడాల్సి ఉంది. ఒకవైపు రాజకీయంగా ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఒక ఫ్లేరప్ అవుతున్న సందర్భంలోనే కేటీఆర్ ఇష్యూస్ కావచ్చు, మీవైపు కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఏదో ఒక ప్రధాన ఇష్యూని తెరపై తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ నేత పార్టీలు చెప్తున్నటువంటి ఆరోపణ. ఇందులో ప్రధానంగా అనేక అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. ఫార్ములా ఈరేస్ కేసు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, మిగతా వివిధ ఒక్కొక్క అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఆయా సందర్భ అనుసారంగా ప్రభుత్వం దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వినియోగించి నిజంగానే అందులో అవినీతి జరిగిందంటే కనుక ఎందుకు ఈ వ్యవస్థలు ఇంత స్లోగా చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అంటూ 20 నెలల సమయం పట్టింది, దాన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కు సిబిఐకి అప్పగించారు, అది ఇంకొక 20 నెలలు పడితే అప్పటికి ప్రభుత్వం మొత్తం కూడా కాళేశ్వరం చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈ గవర్నమెంట్ అంతా అని చెప్పడం ఎట్లాంటి సందేహం కనిపించట్లేదు. ఓవైపు ఈ కార్ రేసు, సో ఇది విచారణలే జరుగుతున్నాయి తప్ప, పేపర్లు విచారణలు జరుగుతున్నాయి తప్ప దీంట్లో అయ్యింది ఏం లేదు, వెలికి తీసింది ఏం లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు మేధావర్గం కూడా అదే మాట్లాడుతుంది. అయితే దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్ది? గ్రూప్ 1 అభ్యర్థులకు విద్యార్థులకు ఏం సమాధానం చెప్పుద్ది? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరీక్షల్ని గ్రూప్ 1 నిర్వహించిన తర్వాత ఇది మెరిట్ లిస్టు తీసుకురావడం కానీ, ఆ మెరిట్ లిస్ట్ విడుదల చేసినప్పుడు కానీ ఒకే సెంటర్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇందులో ఏదో క్విడ్ ప్రోకో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్ అన్నది ఈ రోజు వస్తున్నటువంటి విమర్శలు. సో ఇప్పుడు ఆ విద్యార్థులకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్ది? టీజీపీఎస్సీ లొసుగులు లోపాలు ఇందులో బయటపడుతున్నాయి అనుకోవచ్చా? అంటే శ్రీకాంత్ ఒకవైపు ప్రభుత్వం ఇది గ్రూప్ 1 సంబంధించి గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. 2 సార్లు కూడా ప్రిలిమ్స్ 2 సార్లు ఒకవైపు రద్దు చేసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మెయిన్స్ పెట్టిన తర్వాత కూడా కొన్ని పోస్టులను వాళ్ళు గ్రూప్ 1 అభ్యర్థులు ఏదైతే
తమకు యాడ్ చేయాలని చెప్పి కోరారు. కోరిన తర్వాత కూడా ఇందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇష్యూ కావచ్చు, మరోవైపు బీసీ రిజర్వేషన్ ఇష్యూ కావచ్చు. చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులకు వాల్యుయేషన్లో పూర్తిగా అన్యాయం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వారికి లాభం జరిగింది. కొన్ని సెంటర్లలో వీడు విట్పోక జరిగి కాంగ్రెస్ నేతలు పోస్టులు అమ్ముకోవడం కోసం కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో కేవలం ఉమెన్స్ని అలౌట్ చేశారు, మిగతా జెంట్స్ని అలౌట్ చేయలేదు. యూపీఎస్సీ లాంటి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు ఇచ్చేటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్కే కోటి ఉమెన్స్ కాలేజీలో అన్ని పురుష మహిళా అభ్యర్థులందరూ కూడా అందరికీ అలౌట్ చేస్తున్నారు. కానీ ఈ గ్రూప్ 1 కోసం అలౌట్ చేయలేదు. అలా కొన్ని సెంటర్లలో గ్యాంబ్లింగ్ జరిగింది. కొంతమందికి కావాలని చెప్పేసి మెరిట్ లేని వారికి కూడా ఉత్తమ ర్యాంకులు వచ్చాయి, ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి కూడా వారి పేర్లను బయట పెట్టడం కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేశారు. అలా ఆరోపణలు చేసిన వారిపైన కొంతమందికి పరువు నష్ట నోటీసులు ఇచ్చారు, కొంతమంది పైన SC/ST అట్రాసిటీ కేసులు పెట్టారు. ఒకవైపు ఈ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది ఏంటంటే కూడా మీరు ఇందులో కనుక ఎలాంటి అన్యాయం చేయకపోయి ఉంటే కనుక ఎగ్జామ్లు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, తెలుగు మీడియం అభ్యర్థులకు ఎందుకు అన్యాయం జరిగింది, ఇక్కడ పోస్టుల విషయంలో ఎందుకు మీరు క్విట్ప్రోకోకు పాల్పడ్డారు, మీరు కాలుష్యం లాంటి ఇష్యూలో సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఇప్పుడు గ్రూప్ 1 లాంటి అవకతవకలపైన సిబిఐ ఎందుకు ఎంక్వైరీకి ఎందుకు డిమాండ్ చేయట్లేదని చెప్పేసి ఇటు బీజేపీని ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ వైఫల్యంపై ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. DGPSC ఒక చిన్న ఎగ్జామ్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందంటే కూడా ఖచ్చితంగా గతంలో చేసినట్టు కూడా కాంగ్రెస్ నేతలు పదవులు అమ్ముకుంటున్నారు, పోస్టులు అమ్ముకుంటున్నారు. అత్యంత కీలకమైన గ్రూప్ 1 పోస్టులు కాబట్టి దీనికి సంబంధించి లక్షల మంది కీలకమైన పోస్టులు రావాలని భావిస్తున్నారు. ఇందులో పొలిటికల్గా వాళ్ళని కూడా కొంత వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ కేసు ఏదైతే చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 1 విషయంలో హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాటం చేసిన తర్వాత హైకోర్టు మొత్తం విషయాన్ని పరిశీలించి మొత్తం దీన్ని పునఃమూల్యాంకనం చేయండి, లేకపోతే రీవాల్యుయేషన్ చేయండి, అలా వీని కాని పక్షంలో మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. నిరుద్యోగులందరూ కూడా ఏకం చేయాలని భావిస్తుంది. వారందరూ కూడా మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి ఎలా పోరాటం చేస్తారు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏసీబీ రిపోర్టు తెరపై తీసుకొచ్చి కేటీఆర్ పైన కావచ్చు బీఆర్ఎస్ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. ఇందులో రాజకీయ కుట్ర ఉందనేది కూడా వీరి ఆరోపణ. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఒకవైపు గ్రూప్ 1 అభ్యర్థులు ఎగ్జామ్స్ రాసిక రేపో మాపో ఉద్యోగాలకు వెళ్ళబోతున్నాం అన్నటువంటి క్రమంలో అసలు ఇందులో క్విట్ప్రోకో జరిగింది, అమ్ముకున్నారు పోస్టులని కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో గతంలో ఏది జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. లాస్ట్ 10 ఏళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించలేనటువంటి పరిస్థితి, నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితిలోంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తున్నాం అన్నారు, కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా మంది అభ్యర్థులు దీనికి అడ్డుపడడం జరిగింది. సో అయినా కానీ కోర్టుకు వెళ్తున్నటువంటి కోర్టు ఎగ్జామ్ ఆ రోజు రాసే టైం కూడా కోర్టు నుంచి తీర్పు రావడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామ్ కండక్ట్ అయినాక వి కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఈరోజు ఆ ఎగ్జామ్ మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, దీంట్లో అవకతవకలు జరిగాయి, మెరిట్ లిస్ట్ ఆధారంగా కొంతమందికి ఒకే సెంటర్లో ఉన్న వాళ్లకు ఎట్లా వస్తాయి ఎన్ని ఉద్యోగాలు అని చెప్పేసి వచ్చినటువంటి అనుమానం ఈరోజు కోర్టు రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే కనుక రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం ఒక ఎగ్జామ్ ను కూడా కండక్ట్ చేయలేకపోతుందా అన్న ప్రశ్న. రైట్, మిట్ట నరసయ్య గౌడ్ గారు అట్లాగే సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా నరసయ్య గౌడ్ గారు నమస్తే. నరసయ్య గౌడ్ గారు నమస్తే, వినిపిస్తుందా? పీసీఆర్ సతీష్ గారు వినిపిస్తుందా? వినపడుతుందండి. సతీష్ గారు ఎట్లా చూస్తున్నారు? ఏసీబీ విచారణ మళ్ళీ తెర మీదకి వచ్చింది, ఈ కార్ రేస్ ను మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఒకవైపు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని పూర్తిగా రివాల్యుయేషన్ చేయాలా లేదంటే రద్దు చేయాలా, అదో పెద్ద క్వశ్చన్ మార్క్ పడ్డది. దాని మీదనే చాలా పెద్ద యుద్ధమే జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి, మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ జరిగింది. ఆఖరికి ఆర్టీసీ క్రాస్ రోడ్లకి రాహుల్ గాంధీ వచ్చి ఉద్యోగుల తరపున విద్యార్థుల తరపున ఆ రోజు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఏంటంటే రాష్ట్రంలో చూస్తే యూరియా రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది రాష్ట్రం అంతా దేశమంతా విషయమైంది. అద్భుతంగా ఉన్న రైతులు రాష్ట్రం రోడ్డు మీదకి వచ్చి చాలా ఐ థింక్ సతీష్ మీ ఆడియో బాగాలేదు, ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఐ కమ్ బ్యాక్ టు యూ, కొంచెం సిగ్నల్ చూసుకోండి. బిఫోర్ దట్ నరసయ్య గౌడ్ గారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నరసయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. సో ఈ ఫెయిల్యూర్ కి బాధ్యులు ఎవరు? హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం దీన్ని ఎట్లా చూస్తుంది? ఎందుకు తెరపైకి సడన్ గా మళ్ళీ ఈ కార్ రేస్ వచ్చింది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఇది అంటే ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో రీవాల్యుయేషన్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ఖచ్చితంగా ద్విసభ్య ధర్మాసనానికి ఖచ్చితంగా వెళ్ళాలన్న ఆలోచనలకు ప్రభుత్వం ఉన్నది. ఖచ్చితంగా వెళ్తాం, ఎందుకంటే ఇందులో తప్పు జరిగింది జరగలేదని సరే కోర్టు ఇచ్చిన దాన్ని గౌరవిస్తూనే ద్విసభ్య ధర్మాసనం లీగల్ గా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వెళ్తాం ఖచ్చితంగా. కాబట్టి అందులో న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశిస్తా ఉన్నాం.
ఇది వేరే, ఇది ప్రాసెస్ లో వచ్చినటువంటి తీర్పు. కానీ ఈ కార్ రేస్ అనేది ఎప్పటి నుండో విచారణ జరుగుతుంది, ఏసీబీ నిర్ధారణకు వచ్చిందనే విషయం మనకు బయటకు వస్తా ఉంది. తర్వాత దాని మీద గవర్నర్ పంపించడం, ఆయన అనుమతిస్తే ప్రాసిక్యూట్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే తాత్కాలికంగా అనుకోకుండా ఈ రెండు కోయిన్సైడ్ కావడం వల్ల వీళ్ళు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అంతకుముందు వాళ్ళు చేసిన పాలిటిక్స్ అని అవే కదా, డైవర్షన్ కొరకు చేసిన పాలిటిక్సే. కాబట్టి సేమ్ అదే మాట ఇప్పుడు మా మీద వాడుతా ఉన్నారు. కానీ వాస్తవాలు మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు హైకోర్టు తీర్పును ఏదో అడ్డం పెట్టుకొని మేము ఏదో బురద చల్దామంటే కుదరదు కదా. వారు 44 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుండి ట్రాన్స్ఫర్ కాగానే వాళ్లకు దాదాపు 40 కోట్ల రూపాయలు వీళ్లకు ఏ రకంగా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయో స్పష్టంగా నిర్ధారించింది ఏసీబీ. ఎందుకంటే క్విడ్ ప్రోకో జరిగిందనేది ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఇంతకుముందు ఈ క్విడ్ ప్రోకో కేసులు మన జగన్ విషయంలో కూడా చాలా విని చూసి ఉన్నారు ప్రజలు, ఈజీ అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఒక అనామక కంపెనీ, కొత్తగా పుట్టుకొచ్చినటువంటి కంపెనీ 40 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ అధికార పార్టీకి దేనికి ఇస్తుందండి ఈ క్విడ్ ప్రోకో కాకపోతే? కాబట్టి కేటీఆర్ కు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒక గుదిబండగా తయారైతుంది. ఆయన ఖచ్చితంగా ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సతీష్ గారు వినిపిస్తుందా? సతీష్ గారు వినిపిస్తుందా? బాగానే ఉంది. కాబట్టి మేము అప్పీల్కి వెళ్తామని చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఉంది కదా, కాబట్టి అప్పీల్కి వెళ్తాం, అప్పీల్తో చూద్దాం. రైట్. అంటే చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడం, లేదంటే మెయిన్స్ వరకు వెళ్ళడం, ఆ తర్వాత కండక్ట్ చేయడం, ఓ పుష్కర కాలం మొత్తం కూడా వృధా అయిపోతుంది. విద్యార్థులు రాత్రింబావుళ్ళు అకాడమీల్లో కూర్చొని, స్టడీ సెంటర్లో కూర్చొని రేయింబావుళ్ళు కష్టపడి చదివితే ఆఖరికి ఎగ్జామ్ రాసిన తర్వాత ఉద్యోగం చేతిలోకి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. న్యాయం కోసం అభ్యర్థులు కోర్టుకు వెళ్తూ ఉంటారు, రిక్రూట్మెంట్లు బ్రేక్ పడతా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకొన్ని అదనపు పోస్టులు వేసి గ్రూప్ 1 కండక్ట్ చేస్తే దాంట్లో కూడా లొసుగులే ఉన్నాయి. టీజీపీఎస్సీ, అప్పట్లో టీఎస్పీఎస్సీ, ఇప్పుడు టీజీపీఎస్సీ మీదనే ఒక నమ్మకం కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. సో దీన్ని ప్రభుత్వం చేతగాంతనంగా ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఒక ఎగ్జామ్ ను కూడా కండక్ట్ చేయలేకపోయారు. ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ప్రతిసారి అభ్యర్థులు నిరాశపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద చెంపదెబ్బ కాదా? అందుకే ఈ రోజు దాని నుంచి డైవర్షన్ కోసమే కేటీఆర్ సంబంధించినటువంటి ఈ కార్ రేసును తీసుకొస్తున్నారా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఏసీబీ కేసుకు హలో సతీష్ గారు సిగ్నల్ బ్రేక్ అవుతుంది. నర్సేగౌడ్ గారు ప్లీజ్. హలో సార్, నేను ఏమంటున్నా, ఈ కోర్టు తీర్పుకు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు ఎలాంటి సంబంధము లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ రెండు కలిపి ప్రజలను ఏదో గందరగోళంలో పడేయాలి, కావాలని ప్రభుత్వం ఇది చేస్తుందనే విషయంలో వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కేటీఆర్ పాల్పడుతున్నారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన నమ్మకం ఉంది, ద్విసభ్య ధర్మాసనానికి పోతే న్యాయం జరుగుతుందని. ఎందుకంటే ఈ ఉద్యోగాలు కనుక వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ కేసులు ఇవన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దానికి ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరో కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఇలా ఈ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేసినామో అది మనసా వాచా కర్మన చిత్తశుద్ధితోటి చేసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ద్విసభ్య ధర్మాసనంలో గెలుస్తుందనే విశ్వాసం మాకుంది. ఈ రెండో విషయం ఏంటంటే కేటీఆర్ చేసిన తప్పు, ఒక తప్పు చేస్తే ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ప్రకారం దాని ఫలితం అనుభవించక తప్పదు. కేటీఆర్ గారు ఖచ్చితంగా తప్పు చేసిండు. అంటే డబ్బులు లేనిది కొత్తగా పుట్టుకొచ్చిన కంపెనీ, వ్యాపారం చేయనటువంటి కంపెనీ 40 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. అది కూడా ఎప్పుడు ఇచ్చింది? వీళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి ఆగమేఘాల మీద ఏ పర్మిషన్ తీసుకోకుండా, ఎవరి దగ్గర నుంచి అనుమతులు పొందకుండా, ఆర్బీఐ నుంచి అనుమతులు పొందకుండా విదేశీ కరెన్సీని రాత్రికి రాత్రి చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఆర్బీఐ ఎందుకు తప్పు పడుతూ ఉంది? ఈయన సొంత వ్యవహారం కాదు కదండి. ప్రభుత్వం ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్. మంత్రి అయినంత మాత్రాన మొత్తం సొంత వ్యవహారం చేసినట్టు చేస్తే ఎట్లా? కాబట్టి ఎవరి అనుమతి పొందకుండా ఇక్కడ క్యాబినెట్ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ, ఏది లేకుండా ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. నర్సేగౌడ్, కమ్ బ్యాక్ టు సతీష్ గారు వినిపిస్తుందా?
వినబడుతుందా? సతీష్ గారు వినిపిస్తోంది. సో గతంలో ఉన్నటువంటి పోస్టులకు ఇంకొక 60 పోస్టులు యాడ్ చేసి 563 పోస్టులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అందులో ఉన్న వాళ్ళే పేపర్ లీక్ చేశారు, అమ్ముకున్నారు అన్నటువంటి విషయం ఆ నోట ఈ నోట బయటపడితే ఆ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేశారు. మళ్ళీ ఈసారి కూడా అట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది కదా. సో అరే ప్రభుత్వాలకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం చేత కావట్లేదా? బీఆర్ఎస్ పార్టీ హయాంలో పేపర్ లీక్ అయితే ఇక్కడ ఉద్యోగాలు పోస్టులే అమ్ముకున్నారు అన్నది ప్రధానంగా మళ్ళీ అదే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? యా రాష్ట్రంలో వ్యవస్థ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. కేవలం బయట ఇబ్బంది వాతావరణం, యూరియా కోసం రోడ్ల మీద తెలంగాణ సమాజం మొత్తం, రైతాంగం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. ఈ రోజు అదే విధంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో పిల్లలకు అన్యాయం జరిగింది, వాళ్ళు రివాల్యుయేషన్ చేయాలి, మళ్ళీ లేకపోతే కోర్టు నోటిఫికేషన్ జరిగింది, లేదంటే ఎగ్జామ్స్ పెట్టడం చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో చూస్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మతి పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద యువకులు కానీ విద్యార్థులు కానీ రైతాంగం మొత్తం సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తిడుతున్న సందర్భంలో డైవర్ట్ చేసే దిశగా ఈ రోజు ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. వెల్కమ్ బ్యాక్ టు యూ. మొత్తానికి మైన్స్ ఎగ్జామ్స్ రాసి ఇక రిజల్ట్ ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ దిద్దాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ఏమైనా ముందుకెళ్తుందా, డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయడానికి ఏమైనా కమిషన్ భావిస్తోందా చూడాలి. దానికోసం న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. గ్రూప్ 1 పరీక్షలు జరిగినటువంటి పరిస్థితి అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్నిటినీ కూడా పరిశీలించాలని చెప్పేసి న్యాయ నిపుణులతో ముందుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తోంది. సో ఏదేమైనా కానీ జూన్ 9, 2024 ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఇంకొక అంశం కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 29 జారీ చేసి దాన్ని రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వినిపించింది. ఈ రోజు మళ్ళీ అది తెరపైకి వస్తుంది. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాన్ని అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ కూడా జీవో నెంబర్ 29 రద్దు చేయాలన్నది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. సో ఇప్పుడు ఈ అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. అయితే దీనిపైన కోర్టుకు వెళ్తే ఆ జీవో సమంజసంగానే ఉందంటూ కూడా గతంలో కోర్టు దీనిపైన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ని రీవాల్యుయేషన్ చేయాలి అన్న తర్వాత ప్రభుత్వం ఎట్లా అప్పీల్కి వెళ్ళబోతోంది. దీనిపైన ఒకవైపు గ్రూప్ 1 విద్యార్థుల్లో అభ్యర్థుల్లో ఒక టెన్షన్ నడుస్తున్నటువంటి క్రమంలో ఇక రేపో మాపో ఉద్యోగం వస్తుంది అని భావిస్తున్నటువంటి తరుణంలో కోర్టు తీర్పు చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పాలి. సో దీనిపైన ప్రభుత్వం ఏం చెప్తుంది? గ్రూప్ 1 ఎగ్జామ్స్ ను కూడా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితి, చేసినా దాన్ని పారదర్శకంగా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా గ్రూప్ 1 పైన ప్రతిసారి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇక అప్పుడు పేపర్ లీక్ అయిందన్న అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. టీఎస్పీఎస్సీలో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులే పేపర్ లీక్ చేశారని అప్పుడు చర్చ కూడా జరిగింది, కేసులు కూడా అయినాయి. సో ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇక ఉద్యోగం చేతులు పడేటువంటి టైంలో, అపాయింట్మెంట్ చేతులు పడేటువంటి టైంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ప్రభుత్వం ఒక సందిగ్ధంలో పడ్డది. గ్రూప్ 1 అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు ఇదే టైంలో ఏసీబీ ఈ కార్ రేస్ ని తెరపైకి తెచ్చింది. సో దీనిపైన గవర్నర్ ఛార్జ్షీట్ కి అనుమతిస్తే కేటీఆర్ ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా, కేసీఆర్ ని విచారించేటువంటి పరిస్థితి ఉండబోతుందా? సో తెలంగాణలో ఒక భారీ రాజకీయ పరిణామాలు ఈ గ్రూప్ 1 నుంచి మనం చూడబోతున్నట్టుగా మనకు అనిపిస్తోంది చూస్తుంటే పరిస్థితి. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.